హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇల్లు కట్టే ప్రాసెస్ ఏందో చూద్దాం. పూర్తిగా వీడియో చూడండి, మీకు అప్పుడు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎన్ బిల్డర్స్ ఛానల్లోకి స్వాగతం. నా పేరు గౌరిశెట్టి విజయ్ కుమార్. మన ఛానల్లో అన్ని బిల్డింగ్స్ ఎలా కట్టాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా వాడాలి, ఏ మెటీరియల్ వాడాలి అని చూపిస్తామండి. అలాగే ప్లానింగ్స్ కూడా మనము ఇవ్వడం జరుగుతుందండి. మన ఆఫీస్ వచ్చేసి నిర్మల్ జిల్లాలో ఉందండి, శాంతినగర్లో. మనం వర్క్స్ అనేటి సరౌండింగ్ నిర్మల్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఆల్ ఓవర్ నార్త్ అండ్ ఈస్ట్, సౌత్, వెస్ట్ ఏ దిక్కునన్నా చేస్తామండి మనము. ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపించేటి 3 బిల్డింగ్లు ఉన్నాయండి ఒకటే విలేజ్లో. ఒకటి కమర్షియల్ బిల్డింగ్ అండి. కమర్షియల్ బిల్డింగ్కి 20 పిల్లర్స్ వేసామండి. దీనికి 6 సెటర్స్ వస్తున్నాయి, మధ్యలో స్టేర్ కేస్ వస్తున్నాయి. ఒక సైడ్ కార్నర్లో ఒక చిన్న రూమ్, చిన్నదేం కాదండి, ఒక పెద్దదే రూమ్ వస్తుంది. దానికి ఒక 6 మడిగలు మరియు మెట్లు, ఒక రూమ్ వస్తుంది. ఇంకొకటి 9 పిల్లర్లతోని 9 కాలంలతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కడుతున్నామండి. ఈ కమర్షియల్ బిట్టికి 20 పిల్లర్స్ వేసామండి. దీనికి ఎస్కవేషను మినీ 5x5 లోతు వచ్చేసి 6-6.5 ఫీట్లు వెళ్ళాము. దీనికి కామధేను స్టీల్ వాడాము అండ్ ఆర్సీసీకి అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. ఫస్ట్గా ఎస్కవేషన్ అంటే ఫూటింగ్ గుంతలు అనేది తీసాము. ఫూటింగ్ గుంతలు తీసిన తర్వాత పీసీసీ వేసాము. పీసీసీ అంటే 40 mm మెటల్తోని కింద అడుగుకు వేస్తారన్నమాట. దాని తర్వాత ఫూటింగ్ మ్యాటు మరియు కాలమ్స్ రాడ్ బెండింగ్ చేయడం జరిగింది. ఫూటింగ్ మ్యాట్కి 10 mm రాడ్ యూజ్ చేసాము. సైజు వచ్చేసి 4x4 3 ఇంచుల ఎల్లులు కొట్టడం జరిగింది. ఆ ఫూటింగ్ రాడ్ బెండింగ్ చేసినవి లాస్ట్ వీడియోలో ఉన్నాయండి, దీని కింద ఉంటాయి చూడండి. రాడ్ బెండింగ్ ఏ విధంగా చేయాలో కూడా మీకు అవగాహన వస్తుంది. ఫూటింగ్ డెప్త్, ఫూటింగ్కి 20 డెప్త్ అనేది 2.5 ఫీట్లు వేసాము. ఈ వీడియోలో కనిపించేది 3 బిల్డింగ్లు ఫూటింగ్ నుంచి పిల్లర్స్ అయిపోయి మళ్ళా ఫూటింగ్స్లో మట్టి వేసి బేస్మెంట్కి రెడీ చేసి పెట్టాము. వర్షాల కారణాల కొద్దిగా వర్క్ అనేది స్లో జరుగుతుంది. ఆల్రెడీ ఒక దగ్గర కింద బేస్మెంట్ సంబంధించి కింద గుండు కూడా లోకరం చేస్తున్నాము. ఆ వీడియో కూడా ఇందులో ఉంటుంది. ఫూటింగ్కి 20 mm మెటల్, శాండ్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. ఒక్కొక్క ఫూటింగ్లో 5 నుంచి 6 బ్యాగుల లోడ్ వేసాము. M20 గ్రేట్ వాడాము. M20 అంటే 7 20 mm మెటల్, 6 గంపల శాండ్, ఒక సంచి సిమెంటు. కాలమ్స్కి వచ్చేసి M25 గ్రేడ్ వాడాము. M25 గ్రేడ్ ఏంటంటే ఒక 6 గంపల 20 mm, 5 గంపల శాండ్, ఒక సిమెంట్ బ్యాగ్ అన్నమాట. కాలమ్స్ వేసిన 2 days తర్వాత మళ్ళా ఎక్స్కవేషన్ అంటే ఈ గుంతలని మొత్తం మట్టితోని ఫిల్అప్ చేశాము. ఎందుకంటే ఒక 2-3 days వదిలిపెడితే మనం తీసిన గుంతలో ఈ మట్టి అనేది వెళ్ళి మంచిగా గట్టిగా బలంగా పట్టుకుంటుంది. తర్వాత బేస్మెంట్ వరకు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక ఆ వీడియోలు కూడా పెడతామండి. ఫూటింగ్ పిల్లరు వేయడానికి మినిమం ఒక్కొక్క పిల్లర్కు ఖర్చు వచ్చేసి 20,000 వరకు వచ్చాయండి. దీనికి స్టీల్ కామధేను వాడాము.
4 16లు 2 12లు వాడామండి. శాండ్ గోదావరిది వాడాము. మీరు కూడా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. ప్రతి ఎవ్రీ వీడియో మేము మీకు చూపిస్తుంటాము. ఏ విధంగా చేస్తున్నాం వరకు, ఎలా చేస్తున్నాం, ఎలా చేయాలి మీకు కూడా అవగాహన ఉంటుంది. మీరు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్ ఎన్ఎన్ బిల్డర్స్. మీ గౌరిశెట్టి విజయ్ కుమార్. ఇది చూశారండి, మేము వాటర్ తీయాలి, మళ్ళా గుంతలకు వాటర్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ డే ఇక బాక్సులు ఫిట్ చేసి పిల్లర్ వేయడానికి ఈ మోటార్, వాటర్ తీసే మోటార్ అంటారు. వెంటనే వాటర్ తీసుకుండా మ్యాన్ పవర్ని ఎక్క మందిని పెట్టి వాటర్ తీసుకుండా మరి కాలమ్స్ ఏంటి చేసాము. వర్షాకాలంలో పనులు చేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంటుందండి. చూడండి మా కష్టాలు. మీరు అందరూ వీడియో చూసిన తర్వాత మొత్తం వీడియో చూడండి. కంపల్సరీగా లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రమ్ వాచింగ్.